జై శ్రీరామ్. అందరికీ శుభోదయం. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కని స్వీట్ లెమన్, తీపి నిమ్మ. ఇది నిమ్మ జాతికి సంబంధించింది పూర్తిగా. ఆకులు మాత్రం నిమ్మాకులకి భిన్నంగా ఉంటాయి. కాకపోతే కాయలు మాత్రం దాని పై తొక్క భాగం కానీ ఇవన్నీ కూడా సేమ్ మీకు నిమ్మలాగే వస్తాయి. అయితే నిమ్మకి పిండి దశలో ఇలా ఉన్న పూర్తిగా తయారయ్యేటప్పటికి గుండ్రంగా వచ్చేస్తాయి. ఇవి మాత్రం ఇలా కోలగా ఉంటాయి. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే మీరు తొక్కలతో పాటు తినేయచ్చు. వీటిని తొక్కలు తీసుకోక్కర్లేదు. శుభ్రంగా పై భాగం కడిగేసుకుని దీనిలాగే తినేయచ్చు. చాలా బాగుంటాయండి. కొద్దిగా తీపి, కొద్దిగా పులుపు అలా ఉంటాయి. చాలా బాగుంటాయి తినడానికి. అలాగే నిమ్మలాగే ఇవి కూడా పాలినేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంటాయి. మీకు చిన్న చెట్టు చూడండి, ఇది అడుగున్నర చెట్టు ఇది. కానీ దీంట్లో నిండా కాయలు ఉన్నాయి, చూసారా? చక్కగా కాయలు వస్తాయి. అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మీరు నీరు, ఎండ ఏ మొక్కలకు చెప్పినా సాధారణంగా ఇంతే. మీరు పూత దశలో నీరు బాగా ఎక్కువ పెట్టినట్లయితే పూత నిలబడకుండా రాలిపోతుంది. ఇది సాధారణంగా రైతులందరికీ కూడా తెలుసు. ఇది మీకు కూడా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే రెండో జాగ్రత్త ఏంటంటే ఎండ ఎక్కువ తగిలినా పూత ఎండిపోతుంది. పూత నిలబడాలంటే ఎండ ఎక్కువగా ఉండకూడదు, అలాగే నీరు ఎక్కువగా ఉండకూడదు. ఈ రెండు జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది మంచి పాలినేషను, పూత పిండి నిలబడి మంచి ఫలసాయాన్ని మనకు అందిస్తాయి. అయితే వీటిని మనం గార్డెన్ పైన మిద్దె తోటలో కనుక పెంచుతున్నట్లయితే మనకి కుండీలు కదుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొద్దున్న, సాయంత్రం తలో 2 గంటలు ఎండ తగిలితే చాలు. అలా మీరు షేడ్ నెట్లో పెట్టుకోండి. లేదా కిందే అనుకోండి, నేల మీద వేసుకున్నారు అనుకోండి, కదపడానికి ఉండదు. కాబట్టి దీనిపైన ఏదైనా గుడ్డని, పెద్ద చీర కానీ లేదా ఏదైనా పంచి లాంటిది కానీ ఏదైనా తీసుకుని 4 వైపులా దానికి కట్టి తాళ్ళు దాన్ని మనం సంరక్షణ చేసినట్లయితే, అంటే నీడ పడినట్లుగా చేసినట్లయితే అది కూడా పూత బాగా నిలబడుతుంది. మళ్ళీ చిగురు దశలో ఉన్నప్పుడు కానీ పిందెగా మారినప్పుడు కానీ ఈ జాగ్రత్తలు అవసరం లేదు. అవి మళ్ళీ మామూలుగా పెరిగిపోతాయి. మీకు పిండి దశ వచ్చిన తర్వాత నీరు కూడా ఎక్కువగా పెట్టాలి. మళ్ళీ ఎప్పుడు కూడా కాయ బాగా తయారవ్వాలనుకున్నప్పుడు, పిందె బాగా ఊరాలనుకున్నప్పుడు నీరు ఎక్కువగా ఉండాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా ఎక్కువగా పూత నిలబడి మంచి ఫలసాయాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.